1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబలీ సర్టిఫైడ్ పోష్ అండ్ పోక్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, లైఫ్ కోచ్ మన భారతీ నాదిర్ల గారు ఉన్నారండి. సో పూణే సమీపంలో జరిగిన అతి దారుణమైన ఘటన, ప్రీ వెడ్డింగ్ షూట్ అని వెళ్ళి అమ్మాయి ఆ కాబోయే భర్తని, కాబోయే భార్య అతి కిరాతకంగా చంపేసింది, లోయలోకి తోసేసి. ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది? హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి పెళ్ళి అయిన తర్వాత, మరి ఎందుకు ఇంత ఇష్టలేని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? సో వీటన్నిటి గురించి భారతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రాధా. సో నేను అన్నట్టు కేతన్ అగర్వాల్, శ్రియా గోయల్ నిజంగా వాళ్ళిద్దరు చూడడానికి చూడముచ్చటైన జంటలాగున్నారు. భారతి గారు ట్రెక్కింగ్ అని చెప్పి పూణే సమీపంలో ఉన్న ఒక లోయ ప్రాంతంలోకి వెళ్ళి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తోసేసి చంపేసింది. నాకు ఒకటే అర్థం కాలే, ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఈ అబ్బాయి చదువుకున్నవాడే. ఇవన్నీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలిసిన వాళ్ళు. చదువుకోని వాళ్ళకైనా ఈ మొబైల్ ఒకటి ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది? తప్పు చేస్తే మనం పట్టుబడమా? మనం అనుకుంది అసలు సాధిస్తామా? ఇవన్నీ వీళ్ళకి ఎందుకు గుర్తుకురావు? ఇష్టం లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ కదా. అబ్బాయినే చంపేస్తారా? వీళ్ళకి ఎందుకంటే ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది? యాక్చువల్గా అంటే వీటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి రాధా. అండ్ కొంచెం అంటే మీరు ఇందాక అన్నట్టు పోక్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు, ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు నేను వీటికి సంబంధించినవి కూడా కొన్ని సైకలాజికల్ రీజనింగ్స్, ఫ్యాక్టర్స్ చెప్తే ఇంకో కొంచెం బాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ చైల్డ్హుడ్లో నేను ఎప్పుడు అందరికీ చెప్పేదే, పేరెంటింగ్ అంటే జస్ట్ భార్యాభర్త కలిసి ఒక పిల్లల్ని కనేసి పక్కన పెట్టేస్తే మిషనరీ లాగా, అది సమాజానికి మీరు చెడు అందించిన వాళ్ళే అవుతారు, మంచి అందించడం పోయి. సో పేరెంటింగ్ అంటే ప్రాపర్గా చేయగలగాలి. మీరు ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ని టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో పెరిగారనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో భార్యాభర్త మధ్య సరైన ప్రేమ, అభిమానాలు, గౌరవం ఎస్పెషల్లీ, అంటే ఎలాంటి ఎంపతి ఇట్లాంటివి లేకుండా ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ, లేకపోతే ఒకళ్ళు తప్పు చేస్తే రెండో వాళ్ళని కొట్టడమో, లేకపోతే వాళ్ళని గురించిన క్రిటిసైజ్ పిల్లల దగ్గర చేయడమో. మీరు ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీస్లో చూస్తే భర్త తాగేసి వచ్చి రాత్రి అయ్యేసరికి పిల్లల ముందే తల్లిని కొడతాడు. తర్వాత ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, అంత గొడవంతా అయిపోయిన తర్వాత సెక్స్ కూడా చేస్తాడు ఫోర్స్ఫుల్లీ. పిల్లల ముందర అని కాదు, మామూలుగా కొట్టిన తర్వాత మళ్ళీ అలా చేయాలి. అదేంటంటే అది వాళ్ళ కోపింగ్ మెకానిజం అనుకుంటారు. చాలా మంది చూస్తే మీరు గొడవ అయిన తర్వాత భార్యాభర్త మధ్యలో నెక్స్ట్ డేకి ఎలా సర్దుకుపోతారు అంటానికి ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే, ఆ రోజు నైట్ సెక్స్ చేసేస్తే ఇక మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నట్టు పిల్లల బ్రెయిన్లో కూడా ఒకటి పడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఒక రీజన్ అవుతుంది. సెకండ్ రీజన్ ఏమవుతుందంటే ఓవర్ పేరెంటింగ్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే ప్రతిదీ వీళ్ళకి నచ్చినట్టే చెయ్యాలి, మేము గీసిన దాటకూడదు. ఆ తర్వాత వీళ్ళు ఒకటి అడిగితే 2 కొనిస్తారు, వీళ్ళు పెన్ను అడిగితే వాళ్ళు రేనాల్డ్స్ పెన్ను కాదనమాట, పార్కర్ పెన్నే కొనిస్తారు. సో ఇలాగా ఓవర్ పేరెంటింగ్ చేసే వాళ్ళేమో కొంతమంది ఉంటారు. ఇవి రెండు కూడా చెడే. సో ఇలాంటి సైకాలజీలో పెరిగిన పిల్లలు ఏమవుతారంటే, నాకు తెలిసి బహుశా ఈ ఇష్యూలో ఈ అమ్మాయికి ఈ మ్యారేజ్ ముందే ఇష్టం ఉండదు. మీరు అన్నట్టుగా అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక లవర్ ఉన్నాడు. బహుశా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటా ఉండుండొచ్చు. ఆ టైంలో పేరెంట్స్కి తెలియక, ఇంకొకటి మీరు ఎల్డర్స్ అయ్యి మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న డెసిషన్కి మీరు బోల్డ్గా నిలబడాలి. పేరెంట్స్ దగ్గర కూడా మేము ఫలానా వాళ్ళని ఇష్టపడుతున్నాము, మేము వీళ్ళని చేసుకోవాలనుకుంటున్నాము అని బోల్డ్గా నిలబడగలగాలి. అలా నిలబడాలి అంటే మీరు చూస్ చేసుకున్న పర్సన్ కూడా మంచి వ్యక్తి అయి ఉండాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎవరినో దారికి పోయే అమాయకుడినో అనామకుడినో తీసుకొచ్చి పెళ్లి చేసేసుకుంటా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో మీ చాయిస్ కరెక్ట్గా ఉండి మీరు చేసుకుంటాము అన్నప్పుడు సగం ప్రాబ్లం తీరిపోతుంది. అలా కానప్పుడు తల్లిదండ్రులకి చెప్పే ధైర్యం లేనప్పుడు ఏం చేస్తారంటే, అంటే తల్లి తండ్రి ఎలా పెంచుతున్నారు, మా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వేమీ చేయకూడదు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళని నో అనడానికి వీళ్ళకి నచ్చక, ఆ తర్వాత వీళ్ళకి ఇంకొక థాట్ ఏమొస్తుందంటే, మేము ఇప్పుడు వద్దు అంటే బ్లేము వీళ్ళని అంటారు. చూసావా అమ్మా నాన్నని కాదని, ఈ అమ్మాయి అమ్మా నాన్న తీసుకొచ్చిన సంబంధాన్ని కాదని వేరే అతనితో వెళ్ళిపోయింది, వేరే అతనితో చేసేసుకుంది అన్న ఒక బ్లేమ్ వీళ్ళ మీద పడుతుంది. సో దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ అమ్మా నాన్న తీసుకొచ్చిన మ్యారేజ్నే క్యాన్సిల్ చేస్తే తెలివిగా కొద్ది రోజుల తర్వాత వీళ్ళ మీద సింపతి కూడా వస్తుంది. అయ్యో పాపం
పెళ్లి కూడా తప్పిపోయింది, కాబట్టి ఈ అమ్మాయి ఎవరిని ఇష్టపడిందో వాళ్ళకిచ్చి చేసేస్తే అయిపోతుంది కదా అనే ఒక సింపతిని క్రియేట్ చేసుకోవడానికి. ఇది పేరెంట్స్ ఒప్పుకుంటారు, సొసైటీ కూడా ఒప్పుకుంటుంది. ఎప్పుడు అంటే సెకండ్ ఛాన్స్ అయినప్పుడు. సో దీనికి వీళ్ళు ఏం చేయాలి, సహజంగా ఆ అబ్బాయిని యూజువల్గా నాకు ఇంకొక లవర్ ఉన్నాడు, నేను ఆ అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నువ్వు నీ అంతటా నువ్వు డ్రాప్ అయిపో అంటే ఆ అబ్బాయి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. సో సోషల్లీ మళ్ళీ కూడా వీళ్ళకి క్రిటిసైజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అబ్బాయిని చంపేయాలి. సో దీన్ని డీహ్యూమనేషన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే వాళ్ళల్లో మానవత్వం పోతుంది. మానవత్వం పోయి ఎదురున్న మనిషిని వాళ్ళు మనిషిలాగా చూడకుండా ఒక అబ్స్టకిల్ లాగా చూస్తారు. అంటే మా ఇద్దరి ప్రేమకి వీడు ఎదురొచ్చాడు ఇంతే. ఆ టైంలో ఇవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇదిలో జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఇంకొకటి రోమియో జూలియట్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏంటంటే మేమిద్దరం చాలా అమర ప్రేమికులం, మా ఇద్దరి ప్రేమకి మధ్యలో ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, అతని వలన మా ఇద్దరి ప్రేమ సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది థియరీ అనమాట, రోమియో జూలియట్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో దీనివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి కూడా కలిసి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో ఏమో అమ్మాయి లవర్ అయ్యారు. కొన్ని కేసెస్ మీరు చూస్తే అమ్మాయి పెళ్ళైపోయాక కూడా హస్బెండ్ ని తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరితోటైతే ఉంటుందో వాళ్ళతో కలిసి చేస్తారు. సో మ్యారేజ్ లో ఉన్న పర్సన్ లేకపోతే ఈ పెళ్లికి రెడీ అయిన పర్సన్ కాకుండా బయట వ్యక్తితోటి ఎవరితోటైతే వీళ్ళకి ప్రేమ ఉందో వాళ్ళతో కలిసి ఈ రోమియో జూలియట్ ఎఫెక్ట్ లో వీళ్ళిద్దరూ ప్రేమికులు, వీళ్ళకి అబ్స్టకిల్. సో ఈ అబ్స్టకిల్ ని తొలగించేయాలి వీళ్ళ దారిలో నుంచి. సో అలా అనుకున్న తర్వాత ఇక వాళ్ళల్లో ఈ ఎమిగ్డాలా హైజాక్ అంటాం. ఎలాంటి మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట, మన ఎమోషన్స్కి అండ్ మన అనాలసిస్కి వీటన్నిటికీ కూడా రెస్పాండ్ అయ్యే పార్ట్స్. ఈ ఎమిగ్డాలా అనే దాన్ని హైజాక్ అయిపోతుంది బ్రెయిన్. అంటే ఏంటంటే మనలో ఇక ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. వాళ్ళలో దయ, జాలి, కరుణ అంటే అలా ఎలా తోసేస్తారండి, అలా ఎలా చంపేస్తారండి, తర్వాత మీరు ఇంకా ఈ మధ్య ఏదో కుక్కర్లో పెట్టేశారు మనిషిని కట్ చేసి అని వింటాం కదా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చాలా మెకానికల్ గా వర్క్ చేసేస్తారు అంతే తప్ప ఇది మనిషి, ఇది తప్పు, పాప భీతి, ఈ పాప పుణ్యాలు, కర్మలు ఇవన్నీ ఏం ఆలోచించరు వాళ్ళు. అదొక అబ్స్టకిల్, దాన్ని మన దారి నుంచి రిమూవ్ చేసేయాలి అంతే. మీరు ట్రాఫిక్ లో ఎక్కడికైనా వెళ్తున్నారు, ఒక చెట్టు అడ్డు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసి ఆ చెట్టుని తీసేసి మనం జర్నీ సాగించాలి అంతే. వీళ్ళ బ్రెయిన్లో కూడా ఆ టైంలో అలాగ మాత్రమే ఉంటుంది, ఇక వేరే ఇంకెలాంటి థాట్ రాదనమాట. అండ్ ఇంకొకటి అంటే ఫోలియేడు అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. వీళ్ళకి ఇండివిజువల్గా ఈ అమ్మాయి ఒక్కతే కానీ అబ్బాయి ఒక్కడే కానీ ఈ మర్డరు చేయలేడు, ఎస్కేప్ ప్లాను చేయలేరు. కానీ ఫోలియేడు అంటే ఏంటంటే ఇద్దరు కలిసి చేయగలుగుతారు. ఇద్దరిలో ఎప్పుడైనా ఒకళ్ళు బలహీన పడితే రెండో వాళ్ళు స్ట్రెంగ్త్ ఇస్తారు, ఒకళ్ళ ప్లాన్ని రెండో వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. సో ఇద్దరు కలిసి చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా చేసిన తర్వాత ఎస్కేప్ ప్లాన్లో యాజ్ యూజువల్ సొసైటీ కూడా ఏమనుకుంటుంది, ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంటల్గా పడిపోయాడు, ఇలాంటి సీన్ క్రొకడైల్ టీయర్స్ అంటాం కదా, అట్లా వీళ్ళు ఏడ్ చేసి వెళ్ళాము ఇద్దరము, అమ్మ నాన్న చూపించినట్టే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాము, అక్కడి నుంచి ఆ అబ్బాయి కాలు జారి పడిపోయాడు అని కొద్ది రోజులు ఏడ్చిన తర్వాత సరే అయిందంతా అయింది ఏదో అని పేరెంట్స్ అనుకునే దశలో సరే నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను చేసుకోనా. సో మానవత్వం అనేది ఆ టైంలో అసలు ఉండదు, డీహ్యూమనైజేషన్ అనేది అందుకే అనమాట. సో దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎవరిది తప్పనాలి అంటే నేను అంటున్నానని కాదు, ఆల్రెడీ ఆ అమ్మాయికి లవ్వర్ ఉంది అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా చెప్తూ ఉన్నారు, ఆల్రెడీ ఫోన్ చేసినప్పుడంతా ఈ అబ్బాయి అడిగాడట, నాన్న ఆ అమ్మాయికి ఇష్టమేనా నన్ను చేసుకోవడం, ఫోన్ చేసిన ప్రతిసారి గొడవ పడుతూ ఉంటుంది అని. సో అంటే ఇలాంటి అబ్బాయికి అర్థమైంది అక్కడ. అర్థమైనప్పుడు పేరెంట్స్ మళ్ళీ ఇంకొకసారి దాన్ని రీకన్సిడర్ చేసుకోవాలి మ్యారేజెస్, ఎందుకంటే అనవసరంగా జీవితానికి ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా చేసుకోవాలి, రీకన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్. అంటే కాబోయే భార్య పెళ్లికి ముందే ఆ ఉండే అట్రాక్షన్ తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది లేకుండా అమ్మాయి గొడవ పెట్టుకుంటుంది లేదా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది అన్నప్పుడు అది అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి, సో ఒకసారి రీకన్సిడర్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ చేసుకోకుండా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ సోషల్ మీడియా చాలా పాడు చేస్తుంది రాధా. ఓటీటీలు వచ్చిన తర్వాత వాటికి అట్లీస్ట్ మూవీస్ కన్నా కూడా సర్టిఫికెట్ ఉంటుంది, యూ సర్టిఫికెట్ ఇవ్వాలో ఏ సర్టిఫికెట్, బట్ ఓటీటీకి అట్లాంటి సర్టిఫికెట్స్ ఉండవు. వాళ్ళు ఏదైనా కూడా అంటే ఈ న్యూడిటీ ఉండే కంటెంట్ని, క్రైమ్ ఉండే కంటెంట్ని, ఇట్లాంటి అన్నిటినీ కూడా చాలా ఓపెన్గా చూపించేస్తున్నారు ఓటీటీలో. సో ఒక మనిషిని చంపడం ఎలాగా,
తర్వాత దాన్ని ఎవరికి డౌట్ రాకుండా ఎలా Correct. ప్యాక్ చేసి ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది కూడా కొన్ని వెబ్ సిరీస్లో ఎంత క్లియర్గా చూపిస్తున్నారంటే అవి వాళ్ళు అంటే లేనిపోని నాలెడ్జ్ని ఆడియన్స్కి ఇస్తున్నట్టు అవుతుంది. కొన్ని సినిమాల్లో కూడా అలాగే చూపిస్తున్నారు. సో ఇవన్నీ చూసి కూడా కొంత ఆ మూవీలో చూపించినట్టు దొంగతనం చేయొచ్చు, ఆ మూవీలో చూపించినట్టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవచ్చు, ఆ మూవీలో చూపించినట్టు ఒక మనిషిని ఎవరికీ తెలియకుండా డౌట్ రాకుండా చంపేసి డిస్పోజ్ చేయొచ్చు అని. సో మీడియా అనేది సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు మంచి చూపిస్తే మంచి చేస్తారు, అదే ఒక చెడు చూపిస్తే చెడు చేస్తారు. ఎస్పెషల్లీ దీనికి కొంత యాక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే ఇప్పుడు మీరు నేను ఒక మంచి అవును. చేయండి ఒక చెడు చెయ్యొద్దు అని చెప్తే సొసైటీ మీద వచ్చే ఇంపాక్ట్ కి వినరు. ఈ సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఉంటారు ఎవరైతే వాళ్ళు చెప్పే ఇంపాక్ట్ కి చాలా తేడా చాలా తేడా. ఉంటుంది. సో యూ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ వెన్ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. కరెక్ట్ గా చెప్పారండి. కానీ బట్ వాళ్ళు రియాక్ట్ అవ్వరు, అది ప్రాబ్లం Yeah. నిజంగా. అన్ఫార్చునేట్లీ సో నిజంగా బట్ మీరు అన్నట్టు రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయండి, కొంచెం అలర్ట్ గా ఉండండి. Yes. అవతల పర్సన్ మనకు తేడాగా అనిపించింది అంటే బెటర్ వాళ్ళని Yes. వదిలేయండి. అది బిఫోర్ మ్యారేజ్ అయినా ఇన్ మ్యారేజ్ మ్యారేజ్ అయినా అయినా మీరు Right. కొంచెం కీన్ గా నోటీస్ చేసుకుంటే రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. ప్రాణం కన్నా మించింది లేదు. ఏం లేదు కదా. థ్యాంక్ యూ అండి.